హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఇంటి దగ్గర కూర్చొని కూడా మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీతోని లేదా న్యూ శారీతోని డిజైనర్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఈ డ్రెస్ యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను. ఈ రోజు మనం ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్కి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేయాలి. అంతకంటే ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది చూడడానికి పల్చగా ఉంది. సో డైరెక్ట్గా మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తే లోపలికి కనబడుతుంది. అలాంటప్పుడు మనము ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత నేను సెపరేట్గా ఒక కాటన్ లైనింగ్ తీసేసుకొని దానిపైన మనకి క్యాన్వాస్ పేపర్ అయితే కట్ చేసుకున్నాను. ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను కటింగ్ వీడియోలో పోస్ట్ చేసినాను, చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత రివర్స్లో మనం థ్రెడ్ పైపింగ్ అనేది దీనికి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఓకే, మరి లోపల సైడ్ క్యాన్వాస్ ఉంది కదా అక్క, మనకి ఎలా తెలుస్తుంది అంటే క్యాన్వాస్ కార్నర్లో వెంట్రుక మందం డిస్టెన్స్తో ఒక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. అదే కుట్టు పైన రివర్స్ నుండి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎస్పెషల్లీ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే, మనం ఏదైతే థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నామో ఆ థ్రెడ్ పైపింగ్ మూల దగ్గర కచ్ మార్క్ పెట్టేసుకోండి. కచ్ మార్క్ పెట్టుకుంటే మనకి ఫ్రీగా తిరుగుతుంది. మనకి ఎటు కావాలి అనుకుంటే అటైతే తిరుగుతుంది. ఇలా పక్కకి పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు నేను మీకు నార్మల్గా పార్ట్ నెక్కి థ్రెడ్ పైపింగ్ చూపిస్తున్నారు కదా, ఇదే ప్యాటర్న్లో మీరు ఎలాంటి డిజైన్స్కైనా మీరు థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, మనం సూది అనేది కిందికి పెట్టుకోవాలి, మిషన్ పాదం అనేది పైకి లేపాలి. సో లేపి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మీకు మూలల దగ్గర షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఇలా కొంచెం క్రాస్లో తిప్పుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఇదే ప్రాసెస్లో మీరు ఎంత హెవీ డిజైన్స్కైనా కూడా మీరు థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇట్లా మనకి టర్నింగ్ అంటే మొత్తం క్రాస్ ఇది జరపాలి కదా ఇప్పుడు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనకి ఇక్కడ కచ్ మార్క్ అయితే పెట్టుకోవాలి. కచ్ మార్క్ పెట్టుకోకపోతే మీకు షేప్ అనేది సరిగ్గా రాదు. ఇదిగోండి, ఇక్కడ నేను కచ్ మార్క్, దేనికి కచ్ మార్క్ పెట్టినా మనం ఏదైతే థ్రెడ్ పైపింగ్ డోరీ రెడీ చేసుకున్నామో దానికి కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి. కచ్ మార్క్ పెట్టేసుకొని సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లగా స్టిచ్ అయితే చేసేసుకోండి. ఈ ప్రాసెస్లో మీరు కింద ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా లాగద్దు. లాగిన్రు అంటే మీకు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత పైన మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానికి స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక కచ్ మార్క్ తీసేసుకోండి. అండ్ అదేవిధంగా బాడీ పార్ట్కి కూడా కచ్ మార్క్ తీసేసుకోండి. రెండు కచ్ మార్కులు ఒక దగ్గర పెట్టేసుకొని ఇలా పిన్ అయితే కదలకుండా పిన్ పెట్టేసుకోండి. ఆ తర్వాత కూడా మీకు జారుతుంది క్లాత్ అని అనుకుంటే దగ్గర దగ్గర పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇంతకుముందేమో రివర్స్లో స్టిచ్ చేసుకున్నాం, ఇప్పుడేమో ఇంతకుముందు వేసిన కుట్టు ఉంటుంది కదా, సేమ్ అదే కుట్టు పైన ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం ఎందుకు అని అంటే, మనకి క్యాన్వాస్ పేపర్ ఉన్నప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకోవచ్చు. నార్మల్గా బ్లౌజెస్కి కూడా ఇలా స్టిచ్ చేయవచ్చు అక్కే అంటే, ఇలా బ్లౌజెస్కి కూడా స్టిచ్ చేసుకున్నారనుకోండి, మీకు షోల్డర్స్ అనేవి జారుతున్నాయి అనే వాళ్ళకి ప్రాబ్లం అనేది 90% వరకు తగ్గించవచ్చు. స్టిఫ్ ఉంటుంది మనకి, స్టిఫ్ పేపర్ వేసి నెక్ అనేది స్టిచ్ చేసుకుంటే. సో ఒకసారి ట్రై చేసి చూడండి. బ్లౌజెస్కి కూడా ఈ డ్రెస్ యొక్క కటింగ్ ఆల్రెడీ పోస్ట్ చేసినాను. ఒకసారి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా మూలల దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చింది అనుకుంటేనే లోపలికి కట్ చేయండి. లేదు అనుకుంటే మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి. అంటే ఎందుకంటే కొంచెం థ్రెడ్ పైపింగ్ కరెక్ట్గా రాకపోతే లూజ్ వస్తే గలీజ్ కనిపిస్తుంది కదా, అలా ఒక్కసారి చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకొని స్టిచ్ వేయండి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో మొత్తం కచ్ మార్కులు పెట్టేసుకోవాలి. ఇది మొత్తం కరువు షేప్ ఉంది కాబట్టి మొత్తం చుట్టూరంగా కచ్ మార్కులు పెట్టుకోండి. కచ్ మార్కులు పెట్టుకున్న తర్వాత ఈ మూల దగ్గర రివర్స్ దింపేసుకోండి. మన రిఫిల్ పెన్ యొక్క రిఫిల్ ఉంటుంది కదా, దాంతో అలా కొంచెం బ్యాక్ సైడ్ నుండి ప్రెస్ చేయండి. నార్మల్గా మన పెన్ సైడ్ నుండి పెట్టినాం అనుకోండి, హోల్స్ పడతాయి. సో ఇలా మొత్తం కరెక్ట్గా అనుకొని ఒక్కసారి ఐరన్ అయినా చేయండి. లేదు అనుకుంటే ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ వేయండి. ఇప్పుడు మనం చేసే స్టిచ్ ఎక్కడ ఉంటుంది అంటే, క్లాత్ పైన పడొద్దు, థ్రెడ్ పైపింగ్ మీద పడొద్దు. అసలు మనం వేసినామా వేయలేదా అన్నట్టు ఉండాలి. ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకొని, లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోండి. ఇలా ఫ్రంట్ బ్యాక్కి నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా బ్లౌజ్కి, సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ స్టిచ్ వేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. అక్క ఇంత ఫాస్ట్గా చూపిస్తున్నారు ఏంటి అని అంటే, జస్ట్ స్టిచ్చింగే కదా, మీకు కటింగ్ అయితే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకసారి కటింగ్ వీడియో చూడండి, నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేది నేను డిఫరెంట్ ప్యాటర్న్లో స్టిచ్ చేసినాను కదా, చూడండి. ఇదిగోండి, ఇక్కడ కింద ఒక కుట్టు అయితే వేసేస్తున్నా. బొద్దు పాటే కాబట్టి నార్మల్గా ఒక కుట్టు వేసుకున్నా. ఆ తర్వాత మిడిల్లో పై నుండి కింది వరకు ఈ
ఇదేంటి ఎలాస్టిక్ తీసుకున్నా. ఎలాస్టిక్ పైనుండి కిందికి ఎన్ని ఇంచులు అంటే 8 ఇంచులు ఎలాస్టిక్ తీసుకొని ఈ ఎలాస్టిక్ని మొత్తం ఇట్లా లాగి పట్టుకొని లాస్ట్ వరకు స్టిచ్ వేసిన. ఎందుకంటే ఇదిగోండి మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఈ డ్రెస్ యొక్క కటింగ్ వీడియో చూడండి. ఇక్కడ కచ్ మార్కులు పెట్టిన. కచ్ మార్కులు అనేవి ఎందుకు అంటే పఫ్ కోసం. సో ఎంత పెట్టుకున్నారు, ఎన్ని ఇంచులు పెట్టుకున్నారు అనే డౌట్ కనుక మీకు ఉంటే నేను ప్రతి ఒక్క మెజర్మెంట్ కూడా నేను కటింగ్ వీడియోలో పోస్ట్ పెట్టినాను. ఎందుకు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, మీకు ఎక్కువ పఫ్ కావాలంటే ఎంత, తక్కువ పఫ్ కావాలి అంటే ఎంత అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ కూడా నేను కటింగ్ వీడియోలో పోస్ట్ చేసినాను. కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూసేసేయండి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మీకు హ్యాండ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనికి స్టిచ్ అయితే వేసేసేయండి. యాక్చువల్గా కొందరు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలా డ్రెస్కి అంటే 100% తీయాలి. తీయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫ్రంట్ అనేది ఇప్పుడు మనకి స్ట్రైట్ కట్లో వచ్చేసింది కదా డ్రెస్కి. సో తీయకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మ్యాక్సిమం తీయాలి. ఓకే, తీసుకుంటే ఏమైనా వచ్చే ముడతలు కూడా రాకుండా ఉంటాయి. నేను మాత్రం తీయకుండానే కుట్టేసినాను, మర్చిపోయినాను. సో తీసేసుకోండి. ఈ విధంగా భుజం దగ్గర నుండి ఒక సైడ్కి ఫస్ట్ హ్యాండ్ కుట్టిన తర్వాత ఇంకొక సైడ్ కుట్టేసేయండి. ఇలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంత పఫ్ పెట్టినా కూడా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకు. ఎందుకు అంటే మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తే స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్గా కొందరు ఇలాంటి పఫ్ స్టిచ్ చేసినప్పుడు ఏంటి అంటే హ్యాండ్ క్లాత్ బాడీ క్లాత్ రెండు సమానం రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేస్తుంది. అలా రాకుండా స్టిచ్ చేసేసుకోండి. ఇలా 2 చేతులు స్టిచ్ చేసుకోండి. 2 చేతులు స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఫిట్టింగ్ చేసేసుకుందాం. అదేంటక్క కింద గేరపాటు కుట్టలేదు కదా, అప్పుడే స్టిచ్చింగ్ సైడ్ ఫిట్టింగ్ చేయాలా అంటే చేసుకున్నాం అనుకో, చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు. సో చేసుకుంటే ఒక లుక్ అనేది కనబడుతుంది మనకి, ఒక కొంచెం రెడీ అయింది అని చెప్పేసి కనబడుతుంది కదా. అందుకని ఇదిగోండి ఎక్కడి వరకు అంటే ఇక్కడి వరకు జస్ట్ కింద 2 ఇంచుల వరకు వదిలేసేయండి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేయండి. 2 ఇంచుల వరకు వదిలేసుకోండి. ఎందుకంటే మన కింద గేరపాటు స్టిచ్ చేయాలి కదా. ఇప్పుడు ఈ పైన బాడీ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నా. ఇదిగోండి అటు ఒక 2 ఇంచులు ఇక్కడ మన కింద గేరాపాటు ఉంది కదా, కింద గేరాపాటు ఎంత అయితే ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని కూడా మధ్యలోకి మార్కింగ్ చేసుకొని కచ్ మార్క్ పెట్టుకున్నా. ఇప్పుడు ఆ గేరా పార్ట్ యొక్క మిడిల్ మార్కింగ్ అండ్ బాడీ పార్ట్ యొక్క మిడిల్ మార్కింగ్ రెండు కలిపి పిన్ పెట్టుకున్నా. స్టార్టింగ్ ఒక 2 ఇంచెస్ వరకు వట్టిగానే వదిలేసిన, ఎందుకంటే మనకి సైడ్ మార్జిన్లో వెళ్ళిపోతాయి కదా. ఆ తర్వాత కుచ్చులు అనేవి పెట్టేసుకుంటూ వస్తున్నా. ఇలా ఎందుకు చెప్తున్నారు అక్కయ్య, మీరు ఎప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకొని చేయాలి అంటారు కదా అని అంటే, ఫ్యాబ్రిక్ అనేది మనకి ఎక్కువ ఉన్నప్పుడు మెజర్మెంట్ తీసుకొని ఒక్కొక్క కుచ్చు ఎంత వచ్చింది అనేది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు బాడీ మెజర్మెంట్ కింద గేరా ఫ్యాబ్రిక్ అనేది తక్కువ ఉంది. సో అందుకోసం నేను జస్ట్ నార్మల్గా అందాద కొద్దీ స్టిచ్లు అనేవి వేసుకుంటూ వచ్చేస్తున్నా. లేదు మాకు ఫార్ములానే కావాలకి అంటే ఫార్ములా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ లెహంగాకి చెప్పిన. మీకు ఏదైతే లెహంగాకి ఫార్ములా యూజ్ చేస్తారో సేమ్ అదే ఫార్ములా మీరు ఇక్కడ కూడా యూజ్ చేయాలి. అక్కడనేమో మనం నడుము కొలత చుట్టూ తీసుకుంటాం కదా, ఇక్కడ హాఫ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ చేసేసుకోండి. అండ్ అది కూడా ఎలా కావాలి అని డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇలా కుచ్చులు అనేవి పెట్టేసుకుంటూ వచ్చేసేయండి. కుచ్చులు నేనేం ఫార్ములాతో పెట్టేసుకోలేదు, జస్ట్ అందాద కొద్ది అయితే పెట్టుకున్నాను. ఈ మిడిల్ మన కింద గేరా పార్ట్ యొక్క మిడిల్ మార్కింగ్ అండ్ బాడీ పార్ట్ యొక్క మిడిల్ రెండు ఒక దగ్గర పెట్టేసుకొని నార్మల్గా ఒక సైడ్ కుచ్చులు పెట్టేస్తున్నా. ఇంకొక డౌట్ రావాలి మీకు, ఏంటక్క ఇక్కడ మీరు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రికే తీసుకుంటున్నారు, దీనికి లైనింగ్ వెయ్యట్లేదా అని అనుకుంటారు. సో లైనింగ్ కూడా స్టిచ్ చేస్తా. బట్ చూడండి, లైనింగ్కి నార్మల్గా అందాద కొద్ది స్టిచ్ వేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి పైన సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ అతకబెట్టిన, బాడీ పార్ట్కి కింది సైడ్ ఏమో లైనింగ్ అతకబెడుతున్నా. అదేంటక్క నడుము దగ్గర లేచినట్టు కాదా, ఎందుకు ఇలా స్టిచ్ చేస్తున్నారు అనే డౌట్ వచ్చిందా? సో ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి నడుము దగ్గర జాయిన్ చేసినప్పుడు కుచ్చులు అనేవి ఉంటాయి కదా, ఆ కుచ్చులు అనేవి బయటికి కనబడకుండా మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. సో ఓవర్లాక్ కూడా చేయాల్సిన అవసరం లేదు, లోపలికి వెళ్తాయి కాబట్టి మీకు పోగులు అనేవి కూడా అంత తొందరగా రావు. మీరు వాష్ చేసినా కూడా పోగులు అనేవి ఈజీగా బయటికి పోవు. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినా ఫ్రంట్ సైడ్ చూసినా ఒకే రకంగా కనిపిస్తుంది. సో మళ్ళీ అక్కడ పొట్ట దగ్గర ఎత్తు లేవకుండా ఉండాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే విషయం కూడా చెప్తాను, చూసేసేయండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా, డబుల్ స్టిచ్ వేసుకోండి. డబుల్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ దింపేసుకొని కేవలం లైనింగ్ సైడ్ మాత్రమే ఒక కుట్ట అనేది వేస్తున్నా. ఇది అక్కడ లోపల సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసిన, లైనింగ్ సైడ్ కుట్టు వేస్తున్నాయి. ఎందుకంటే ఇలా పైకి లేచినట్టు కాకుండా బాడీకి అత్తినట్టు ఉంటుంది అనేసి.
మన బాడీ సైడ్ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేస్తున్నా. ఇప్పుడు నేను ఒక సైడ్ కుచ్చులు ఏ విధంగా స్టిచ్ చేయాలి అని చూపించినాను కదా, ఇంకొక సైడ్ కూడా మీరు కుచ్చులు అనేవి సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. కొంచెం టైం తీసుకున్నా కూడా నీట్గా స్టిచ్ చేసుకున్నారనుకోండి, మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఎత్తుకోండి సారీ. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో. సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా చూసేసేయండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇదిగోండి బ్యాక్ సైడ్ మీకు పోగులు కనబడి, ఫ్రంట్ సైడ్ పోగులు కనబడి, మధ్యలోకి వెళ్ళిపోతాయి. అలా 2 సైడ్స్ స్టిచ్ వేసిన తర్వాత మీరు సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఎలా వేయాలి అనేది కూడా ఇక్కడ ఒకసారి ఒక టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ బాడీ జాయిన్ చేసుకున్నాం కదా, జాయిన్ చేసుకున్న దానికంటే కిందికి ఒక 2-2.5 ఇంచుల వరకు కుట్టు వేసి వదిలేసేయండి. ఇదిగోండి ఇక్కడ 2-2.5 ఇంచుల వరకు కుట్టు వేయండి. ఆ పక్కన మీకు 2 కుట్ల 3 కుట్ల ఎన్ని కావాలంటే అన్ని కుట్లు వేసేసుకోండి ఫస్ట్ ఇక్కడి వరకు. ఆ తర్వాత కింద ఉన్న లైనింగ్, పైన ఉన్న లైనింగ్ పక్కకు జరపండి. లైనింగ్ పక్కకు జరిపి ఇప్పుడు కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇంతకుముందు కుట్టు ఉంటుంది చూడండి, ఆ కుట్టు దగ్గర కొంచెం రబ్ చేసేసి అక్కడ నుండి కిందికైతే స్టిచ్ చేసేసేయండి. ఇదిగోండి ఇలా. ఇక్కడ కింది వరకు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మీరు కావాలి అనుకుంటే డబుల్ స్టిచ్ వేసేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు పోగులు అనేవి బయటికి రాకుండా ఉండాలి అంటే పోగులు కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. సో ఇక్కడ నేను అది కుట్టడం మర్చిపోయినాను. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి జరిపేసేయండి. యాక్చువల్గా ఫోల్డ్ చేసి కుట్టు పెడితే మీకు ఈ విధంగా అయితే కనబడదు, ఎక్స్ట్రా రాదు. బట్ నేను అక్కడ ఫోల్డింగ్ అనేది చేయలేదు కాబట్టి దీన్ని మళ్ళీ కొంచెం కట్ చేసి ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నా. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మీకు ఓవర్లాక్ చేయాల్సిన అవసరం లేదు, పోగులు అనేవి బయటికి రాదు, నీట్గా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక సైడ్ మనం ఇలా చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ స్టిచ్ చేసుకోవాలి. బట్ ఈ డ్రెస్కి ఇంకా కింద ఒకసారి ఓవర్లాక్ చేసి ఇంకొక గేరా అనేది యాడ్ చేయాలి. అదొకటి చూపిస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా నా వీడియో చూసుకుంటే మీరు ఎవరైనా కటింగ్ స్టిచ్చింగ్ కనుక చేసిన ఫొటోస్ నాకు షేర్ చేయాలి అనుకుంటే మన గౌతమి క్రియేషన్స్ గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేయండి. అండ్ కింద గేరా కోసం అయితే ఇలా కుచ్చులని ఒక సైడ్ ఓవర్లాక్ చేసి కుచ్చులు అనేవి పెట్టేసి దీన్ని డైరెక్ట్గా అటు జాయిన్ చేస్తే సరిపోతుంది. వీడియో అనేది మిస్ అయిపోయింది లాస్ట్లో. సో ఇక్కడ కుచ్చులు అనేవి నేను నార్మల్గా అందాది కొద్ది పెట్టుకుంటూ వచ్చేస్తున్నా. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆ కింద గేరా ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకుంటే మీరు థంబ్నెయిల్ పైన చూసిన డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.